భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది, వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది, ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం. ఈ వారం గ్రహగమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మేషలగ్నం. మేషలగ్నంలో సూర్యభగవానుడు ఉచ్చస్థితిలో ఉన్నారు. బుధుడు మేషంలో, వృషభంలో స్వక్షేత్రంలో శుక్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, నీచలో వృశ్చికంలో చంద్రుడు, రాహువు కుంభంలో, కుజ శనులు మీనంలో ఉన్నారు. 3వ తేదీ వైశాఖ బహుళ విదయ నుండి వైశాఖ బహుళ సప్తమి వరకు, మే నెల 3వ తేదీ ఆదివారం. 4వ తేదీ సోమవారం చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం దగ్గర ఉంటారు. ఎంటారెస్ దీన్ని ప్రత్యక్షంగా ఆకాశంలో చూడవచ్చు. 4వ తేదీ సోమవారం రవి భరణి నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశిస్తారు. 5వ తేదీ మంగళవారం సంకష్టహర చతుర్థి. అదే రోజు చంద్రభగవానుడు ఎపోజీలో భూమికి చాలా దూరంలో 4 లక్షల కిలోమీటర్ల పైగా ఉంటారు. 5వ తేదీ మంగళవారం చంద్రుడు దక్షిణ క్రాంతి 28.1 డిగ్రీలో ఉంటారు. 6 బుధవారం బుధుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. 8 శుక్రవారం రవి భరణి 4వ పాదంలో ఉంటారు. శుక్రుడు మృగశిరా నక్షత్రంలో ఉంటారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళపరమైన పంచాంగపరమైన విశేషాలు. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి 2 గ్రహాలే యోగిస్తున్నాయి. 2లో శుక్రుడు, లాభంలో రాహువు. కృషిని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి ఉత్సాహంగా కార్యాలను మొదలుపెట్టండి. ఎంత కృషి చేస్తే కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. సకాలంలో మీ బాధ్యతలను మీరు మొదలుపెట్టడం మంచిది. ఉద్యోగంలో తెలివిగా వ్యవహరించండి. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉత్సాహంగా పనులు పూర్తి చేయడం చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల విషయాల్లో కలుగజేసుకోకుండా వివాదాలకు దూరంగా ఉంటూ శాంతంగా సంభాషిస్తూ మంచిని పొందండి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ పరంగా సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో అడుగడుగునా సమస్యలు ఎదురు కాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి. ఒక మెట్టు దిగైనా విజయం సాధించేట్టుగా నలుగురిని కలుపుకుపోతూ పనిచేయాలి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ తెలివిగా వ్యవహరించడం మంచిది. శాంతంగా ఆలోచిస్తూ అన్ని సమస్యలను పరిష్కరించుకునే మార్గం గోచరిస్తుంది. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా ఉత్తమం. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సూర్యుడు జన్మరాశిలో ఉన్నప్పుడు సూర్యుడిని దర్శించడం మంచిది. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి. గురుగారు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి 6 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. సప్తమ చంద్రుడు, లాభంలో కుజశనులు, 2లో గురువు, 1లో శుక్రుడు, దశమ రాజ్య కేంద్రస్థిత రాహు. రాజ్య రాహువు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తారు. 6 గ్రహాలు యోగిస్తున్నప్పుడు బ్రహ్మాండమైన శుభయోగం ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే అద్భుతమైన ఫలితాలుంటాయి. ఏకాగ్రత అందుకు ఎంతగానో సహకరిస్తుంది. లక్ష్యాలను ముందుగానే అంచనా వేసి వాటిని సొంతం చేసుకోండి. బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ కాలంలో సంపదలను పెంచుకోవడానికి ప్రతిభను ఉపయోగించండి. అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీ బాధ్యతలను మీరు పూర్తి చేయండి. నూతన విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. కాలానుగుణంగా ముందుకు సాగండి. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. శత్రుదోషం తొలగుతుంది. మిత్రుల బలం పెరుగుతుంది. న్యాయపరమైన విజయాలు లభించడానికి పరిస్థితులు సహకరిస్తాయి. చర్చల ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహలాభం, భూలాభం మొదలైన విషయాల్లో మేలు కలుగుతుంది. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారికి కాలం సహకరిస్తోంది.
లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మీ స్తోత్రంతో పాటు లక్ష్మీ మాతను దర్శించడం ఉత్తమం. ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో రవి బుధులు, షష్ఠ చంద్రుడు, ద్వాదశ శుక్రుడు, తృతీయ కేతువు. అద్భుతమైన ఉద్యోగ కాలం కొనసాగుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయం వెంటనే లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా స్వల్ప ప్రయత్నంతోనే కార్యాలు పూర్తవుతాయని గమనించండి. ప్రధానంగా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం గోచరిస్తుంది. ప్రశంసలు ఉంటాయి. తగిన ఆదాయ మార్గాలు ఉంటాయి. గతంలో ఏర్పడిన కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. సుస్థిరత ఏర్పడుతుంది. సంతృప్తికరమైన జీవన విధానం కొనసాగుతుంది. వ్యాపారంలో బ్రహ్మాండమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మన తెలివికి తగ్గట్టుగా కాలాన్ని అనుకూలంగా ఉపయోగించుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి పనులు చేసి లాభాలను పొందాలి. ప్రతిభతో వ్యాపార విస్తరణకు అవకాశం సుగమమవుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. ధనాన్ని సద్వినియోగం చేసుకుంటూ రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా మొహమాటం లేకుండా ముందుకు సాగండి. ఏకాగ్రత లక్ష్యాలను త్వరగా పూర్తి చేస్తుందని గమనించండి. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ మాత దర్శనం అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి కేవలం 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో శుక్రుడు, దశమంలో రవి. లాభంలో శుక్రుడు అదృష్టపరమైన ధనాన్ని ఇస్తారు. మనం చేసే ప్రతి పని ఆర్థికంగా కలిసి వస్తుంది. దశమంలో రవి ఉన్నప్పుడు సత్కర్మలు చేస్తాము. మనం చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. కర్మస్థానగతుడైనటువంటి సూర్య భగవానుడు మేలైన పనులు చేయించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. మనోభీష్ట సిద్ధి కలగడానికి కాలం సహకరిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో తెలివిగా వ్యవహరించి సరైన ప్రణాళికలను నిర్మించి దానికి అనుగుణంగా పనిచేస్తే శుభం జరుగుతుంది. ఆర్థిక అంశాలు బాగున్నాయి. ఆదాయం బాగుంటుంది. బుద్ధిబలంతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. దానికి అనుగుణంగా పనిచేస్తే మంచి జరుగుతుంది. ప్రధాన కార్యక్రమాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. సహనంతో పనులు పూర్తి చేయాలి. ఎందుకంటే వివాదాలకు అవకాశం ఉంది. కొందరు కావాలని ఇబ్బంది పెట్టినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓర్పుతో పనిచేయడం మంచిది. దగ్గర వారితో ప్రేమగా వ్యవహరించాలి. ఎంత శాంతంగా వ్యవహరిస్తే అంత ఉత్తమ ఫలితాలు ఉంటాయని గమనించండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది. నిరంతర సాధన ఎంతో శక్తిని ప్రసాదిస్తుంది. సమాజంలో గుర్తింపుని సాధించడానికి మీ సహనం ఎంతగానో ఉపయోగపడుతుంది. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది. వారు ఏ దేవతలను ఆరాధించాలి? చంద్రుడు పంచమంలో ఉన్నారు. చంద్రుణ్ణి దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? చంద్రప్రీతిగా బియ్యం కొద్దిగా దానం చేయండి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి వారికి కేవలం గురుగ్రహం మాత్రమే ఏకాదశ స్థానంలో యోగిస్తోంది. ముఖ్య కార్యక్రమాల్లో మనోబలాన్ని ఉపయోగించండి. తెలివిగా వ్యవహరించండి. ఆలోచించండి. అనుభవంతో పనిచేయండి. ఏ పని చేస్తున్నా 1-2 సార్లు పునఃసమీక్ష చేయడం మంచిది. చెడు ఏమాత్రం ఊహించవద్దు. గ్రహదోషం అధికంగా ఉన్నది కాబట్టి శాంతంగా ఉండండి. బాధ్యతాయుతంగా కర్తవ్యాలని అమలు చేయండి. ఉద్యోగంలో సకాలంలో పనిచేయడం ద్వారా మంచి జరుగుతుందని గమనించండి. సున్నితంగా సంభాషించడం ద్వారా అపార్థాలకు అవకాశం ఉండదు. కాలం వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఓర్పు సహనంతో వ్యవహరించాలి. అదేవిధంగా రాబోయే పరిస్థితులను ముందుగానే అంచనా వేయండి. సమిష్టి కృషితో లక్ష్యాలను పూర్తి చేయవచ్చు. ఆశించిన ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నది. ఆత్మస్థైర్యం అవసరం. భారీ అంచనాలతో పనులు మొదలుపెట్టకుండా మన యోగ్యతను అనుసరించి వ్యవహరించి పనిచేయడం మంచిది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకొని నష్టాన్ని నివారించాలి. ఆర్థిక అంశాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. మిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకోవటం చాలా ఉత్తమం. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? సింహరాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించడం చాలా మంచిది. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్య నవగ్రహాలకు సమర్పించండి.
గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 9లో శుక్రుడు, 6లో రాహువు, 3లో చంద్రుడు. మనోబలం సర్వప్రధానం. మనోబలంతో పనులు మొదలుపెట్టి సకాలంలో బాధ్యతల్ని పూర్తి చేయండి. ఎందుకంటే మిశ్రమ కాలం కొనసాగుతుంది. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. నిరుత్సాహం చెందవద్దు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు. కొన్ని సందర్భాల్లో తప్పు జరగకుండా ఉండటం కోసం లోతుగా ఆలోచించండి. నిరంతర సాధన మేలు చేస్తుంది. లక్ష్యం సిద్ధించే వరకు కృషిని కొనసాగించండి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ నమ్మకమే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుందని గమనించి పనిచేయాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలివిగా అడుగులు వేయండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇతరుల విషయాల్లో సున్నితంగా వ్యవహరించాలి. కొన్ని సందర్భాల్లో మంచి చేయబోతే చెడుగా అర్థమవుతుంది. సంస్కారవంతంగా వ్యవహరిస్తే ఏ ఇబ్బంది ఉండదు. ప్రతిభను ఉపయోగించి పనిచేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యా రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాల్ని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి? అష్టమంలో సూర్య భగవానుడు ఉన్నాడు. అభిమానము పెరిగి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి సూర్య ప్రీతిగా కొద్దిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి ఎప్పటిలాగానే 5 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. 9లో గురువు, ఏకాదశంలో కేతువు, అష్టమంలో శుక్రుడు, 6లో కుజ శనులు. శుభకాలం కొనసాగుతోంది. అదృష్ట యోగం ఉన్నది. అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి. ఆశించిన విధంగా ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. కేవలం ఊహలకే పరిమితం కాకుండా కార్యసిద్ధికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి నిరంతర సాధనతో వాటిని హస్తగతం చేసుకోవాలి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ధర్మబద్ధంగా పనిచేయడం ద్వారా కలిసి వస్తుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. ప్రశంసలుంటాయి. పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. వ్యాపార పరంగా మంచి ఫలితాలు రావాలంటే ఏకాగ్రతతో పనిచేయాలి. మన పనులు మనమే చేసుకోవాలి. ఇతరులపై ఆధారపడకూడదు. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి పరిస్థితులు సహకరిస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు? చంద్రుడు ద్వితీయంలో ఉన్నారు. చంద్ర భగవానుని ప్రత్యక్షంగా దర్శనం చేయండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? కొద్దిగా బియ్యం దానం చేయండి. గురుగారు, ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో రవి బుధులు, జన్మ చంద్రుడు, రాజ్య కేతువు. అదృష్ట యోగం సూచితం. ముఖ్యమైన కార్యక్రమాల్లో 1-2 సార్లు ఆలోచించండి. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా గతంలో ఏర్పడిన ఇబ్బందులు కూడా తొలగిపోయి ఇప్పుడు విజయం సిద్ధిస్తుంది. ప్రారంభించిన పనులు వెంటనే కార్యసిద్ధినిస్తాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ కృషి నలుగురికి తెలుస్తుంది. ప్రశంసలుంటాయి. గౌరవం పెరుగుతుంది. సంతృప్తికరమైన ఫలితం లభిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా తగినంత ప్రోత్సాహంతో ముందుకు సాగుతారు. నిర్ణయాత్మకమైన విజయం ఒకటి లభిస్తుంది. వ్యాపార విస్తరణకు అవకాశం కలుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. తెలివిగా వ్యవహరిస్తారు. సమయస్ఫూర్తితో సంభాషించడం ద్వారా శత్రుదోషం తొలగుతుంది. మనోబలం కుటుంబ పరంగా శక్తిని ప్రసాదిస్తుంది. గతంలో లభించనివి, వెతుకుతున్నవి ఇప్పుడు లభిస్తాయి, దొరుకుతాయి. ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తగు విధంగా ధనాన్ని పొదుపుగా వినియోగించుకుంటే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ ఇబ్బంది ఆర్థికంగా ఏర్పడదు. వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? శుక్ర ప్రీతిగా బొబ్బర్లు కొద్దిగా దానం చేయండి. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. 3వ రాశిలో రాహువు, 7వ రాశిలో గురువు. మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదో, ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఏది అవసరము అనేది చూచుకొని పనులు మొదలుపెట్టండి. స్పష్టత లేకుండా ఏ పని చేసినా ఇబ్బంది కలుగుతుంది. స్పష్టత వచ్చిన తర్వాత సరైన ప్రణాళికలను సిద్ధం చేసుకొని
సరైన మార్గంలో ముందుకు సాగండి. అడుగడుగున ఆటంకాలు ఉంటాయని గమనించండి. ఒత్తిడికి గురి చేసే పరిస్థితులు ఎదురవుతాయి. ఏది లోతుగా ఆలోచించవద్దు, చెడు ఊహించవద్దు, నిరుత్సాహం చెందవద్దు. గతంలో చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని మంచి పనులను గుర్తు చేసుకుంటూ అనుభవపూర్వకంగా కార్యాలను మొదలుపెట్టి పూర్తి చేయండి. అవసరం అనుకుంటే దగ్గర వారి సూచనలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో చెప్పి చేసే పనులు సమిష్టిగా చేసే కృషి విజయాన్ని ప్రసాదిస్తుందని గమనించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ప్రశాంతంగా బుద్ధి బలాన్ని ఉపయోగించండి. ప్రధానంగా ఉద్యోగంలో ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయడం మంచిది. నిందారోపణలకు అవకాశం కల్పించకుండా స్పష్టమైన భావజాలంతో ముందుకు సాగండి. విసుగు చెందకుండా ఓర్పుతో పనిచేసి మౌనంగా లక్ష్యాలను పూర్తి చేయండి. వృధా ప్రయత్నాలు చేయకుండా లక్ష్యం సిద్ధించేంత వరకు ఏకాగ్రతతో పనిచేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధనుస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? ధనుస్సు రాశి వారి ఇష్టదేవత ధ్యానం చేయడం మంచిది. ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కరించండి. గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి దివ్యంగా ఉంది. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశి చంద్రుడు, చతుర్థ బుధుడు, పంచమ శుక్రుడు, తృతీయ కుజశనులు. అద్భుతమైన శుభకాలం కొనసాగుతుంది. లాభరాశిలో ఉన్న చంద్రబలం మనోబలాన్ని పెంచుతుంది. మీరు పెట్టుకున్న లక్ష్యాలు మీకు విజయాన్ని ఇస్తాయి. స్వల్ప ప్రయత్నంతోనే మంచి ఫలితం అందుతుందని గమనించండి. వ్యాపార యోగం శుభప్రదం. విశేషంగా ప్రయత్నం చేయాలి. తెలివిగా వ్యవహరించి విజయాలు సాధించండి. సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా దైవబలం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది. తోటివారి నుండి సహాయ సహకారాలు అందుతాయి. మీ నిర్ణయాలు కొందరికి ఆదర్శవంతమవుతాయి. త్యాగ నిరతతో ధర్మ మార్గంలో ముందుకు సాగి అదృష్ట సిద్ధిని పొందండి. లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉన్న కాలము ఇది. ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. ఐశ్వర్యాన్ని పెంపొందించుకోవడానికి, మంచి ఫలితాలు సాధించడానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది. ధనం సద్వినియోగం అవుతుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని సకాలంలో ఆ నిర్ణయాలను అమలు చేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ప్రతిభను కనపరుస్తారు. సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఉపకార బుద్ధితో ముందుకు సాగడం ద్వారా భవిష్యత్తు బంగారమయం అవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించండి. అదేవిధంగా మీ కృషికి తగిన విధంగా ఒక వార్త మీకు ఆనందాన్ని ప్రసాదిస్తుంది. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారు లక్ష్మీనామాన్ని స్మరించడం మంచిది. రోజు 3 సార్లు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని ప్రార్థన చేయండి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. దశమంలో చంద్రుడు, తృతీయంలో రవి, పంచమంలో గురువు, చతుర్థంలో శుక్రుడు. చక్కని శుభయోగం ఉన్నది. మీ ప్రణాళికలు విజయాన్ని ఇస్తాయి. ఒత్తిడి లేకుండా వాటిని అమలు చేయండి. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. దేనికి తొందరవద్దు. విశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మీ కృషి, మీ శ్రమ ఫలిస్తుంది. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కాలాన్ని అర్థం చేసుకుంటూ వ్యవహరిస్తే సరిపోతుంది. శాంతం మీకు శక్తిని ప్రసాదిస్తుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. నిరంతర సాధన మీకు మేలు చేస్తుంది. ఫలితం దగ్గరలోనే ఉన్నది. తెలివిగా ఆలోచించే లక్ష్యాలని పూర్తి చేసుకోవాలి. మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు పునః ఆలోచించాలి. అదేవిధంగా ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలి. అన్నిటికీ మనోబలమే సర్వప్రధానమైనదని గమనించండి. కుటుంబ సభ్యులతో చర్చించి సమిష్టి నిర్ణయాలతో పనిచేస్తే విజయాలు అద్భుతంగా ఉంటాయి. వ్యాపారంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. మొత్తం మీద శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? 4 గ్రహాలు యోగిస్తున్నాయి. విష్ణుమూర్తిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలతో పని లేదు. గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి 3 గ్రహాలే యోగిస్తున్నాయి. 6లో కేతువు, 3లో శుక్రుడు, 2లో బుధుడు. వ్యాపారంలో అద్భుతమైన ప్రతిభను కనబరిచి మీ లక్ష్యాలను పూర్తి చేసుకునే అవకాశం కనపడుతుంది. బుధబలం అందుకు సహకరిస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ సృజనాత్మకంగా అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ధన రూపంలో అందుబాటులో ఉంటుంది.
కృషి ఫలిస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధించండి. అదేవిధంగా ముఖ్య కార్యక్రమాల్లో కాలం వృధా కాకుండా అభివృద్ధి కోసమై వినియోగించండి. మనోబలంతో ముందుకు సాగండి. స్వల్పాటంకాలు గోచరిస్తున్నప్పటికీ ఉద్యోగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. మొహమాటం వల్ల ఇబ్బంది పడకుండా సున్నితంగా కార్యక్రమాలను నిర్వర్తించండి. లోతుగా ఆలోచించి పనిచేయండి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా ముందుకు సాగండి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. కుటుంబ సభ్యుల సహకారం తీసుకుని దగ్గర వారితో విభేదాలు లేకుండా శాంతంగా సున్నితంగా వ్యవహరిస్తూ మిత్రులండ తీసుకుంటూ ముందుకు సాగితే దైవబలం కూడా రక్షిస్తుంది. వారం మొదటి భాగంలోనే మేలు జరుగుతుంది. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సూర్య భగవానుణ్ణి దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? గోధుమలు దానం చేస్తే సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. గురుగారు, ఈనాటి వారఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది, అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.